గైస్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రసం. చాలా బాగుంటుంది. ఇది ఒట్టి అన్నంతో తినేయచ్చు, ఏ కర్రీ లేకుండా అంత రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుంటాము. అందులోనే రిక్వైర్డ్ చింతపండు వేసుకొని ఒక టమాటో, మీడియం సైజ్ టమాటో అనేది అందులో వేసుకొని ఒక 30 minutes అనేది ఇది నానబెట్టుకోండి. 30 minutes నానబెట్టుకున్న తర్వాత అది అనేది క్రష్ చేసుకోండి. టమాటో అండ్ చింతపండు పిప్పంతా పక్కన పడేసి వాటర్ ఉంచుకోండి. అలానే ఒక ప్లేట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 గార్లిక్, 2 ఎండుమిర్చి మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకుంటే ఈ పౌడర్లా వస్తుంది. ఇది నిల్వ కూడా ఉంటుంది, ఉంచుకోండి పక్కన. నెక్స్ట్ బౌల్లో 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకొని అందులోనే పోపుల గింజలు వేసుకొని బాగా వేయించుకున్న దానిలో పౌడర్ చేసుకున్నాం కదా, పౌడర్ అనేది అందులో వేసుకొని బాగా కలుపుకోండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇది పాతకాలంలో అమ్మమ్మలు చేసేవాళ్ళు కదా, ఆ చారులా ఉంటుంది. ఒట్టి అన్నంతో తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇందులోనే 2 ఎండుమిర్చి వేసుకొని ఇందులో 2 స్పూన్స్ వామ్ అనేది వేసుకోండి. వామ్ వేసుకోవడం వల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం వామ్ వేసుకుని చారు అయితే, అందుకే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో కలిపి పెట్టుకున్న వాటర్ అనేది ఇందులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ చూసుకొని, సాల్ట్ ఎంతైతే రిక్వైర్ అవుతుందో అంత వేసుకొని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 minutes అలానే ఉంచాలి. 5 minutes తర్వాత పొంగు వస్తుంది. ఈ పొంగు వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత పులుపు అనేది చూసుకోండి. మరి పుల్లగా అనిపిస్తే ఒక చిటికెడు బెల్లం అనేది వేసుకోండి. బెల్లం వేయడం వల్ల పులుపు అనేది కొంచెం తగ్గుతుంది. క్వాంటిటీ బట్టి ఉంటుంది. నేను తక్కువ పెట్టుకున్నాను కాబట్టి పుల్లగా అనిపించింది, అందుకే వేసుకున్నాను. కొంచెం బెల్లం వేయడం వల్ల కవర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మూత పెట్టుకొని అలానే కారం సరిపోకపోతే కారం కొంచెం వేసుకోండి. కారం సరిపోతుంది మ్యాక్సిమం, ఎందుకంటే మిరియాలు వేసాం కాబట్టి. మిరియాలు వేయడం వల్ల ఘాటు ఉంటుంది. ఇది అలానే మిరియాలు వేయడం వల్ల కఫ్కి, కోల్డ్కి చాలా మంచిది. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. చారు అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.